మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున ఈ వీడియో ద్వారాగా మీ ముందు రావడం గల కారణం, నిన్నటి దినాన్ని ఒక వాక్యాన్ని దేవుని యొక్క సేవకులుగా పిలబడుతున్న వారు మాట్లాడటమైతే మాత్రం జరిగింది. దాంట్లో బాప్తిస్మం గురించి ఒక సందర్భాన్ని తీసుకుని వచ్చి, ఒకరు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వేరొకరు బాప్తిస్మం అనేది ఇవ్వకూడదు, దానికన్నా దౌర్భాగ్యపు పరిస్థితి వేరొకటి ఉండదు అని చెప్పేసి నేను మాట్లాడాడు. అది 100% బిబికల్గా ఆధ్యాత్మికంగా చూస్తే ఒక్కసారి బాప్తిస్మం అనేది తీసుకున్నప్పుడు ఇవ్వకూడదు. 100% నిజం. బాప్తిస్మం అనేది దేనికి సంబంధించినది అంటే, ఒక మనిషి లోకంలో ప్రయాణం చేస్తూ లోకమే శాశ్వతం అంటే ఈ జీవితమే ఒక లైఫ్, దీనితో మనిషికి ఎండ్ అయిపోతుంది అని అనుకుంటూ ఒక అజ్ఞానపు దశలో తను ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి కావలసినదే బాప్తిస్మం. ఈ బాప్తిస్మం అనేది ఎందు గురించి మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చెప్పిన మాటలో ప్రతి ఒక్క మనిషి యొక్క మెదడులో ఉండాలి. తద్వారా మరణించిన తర్వాత మరో లోకానికి మహిమ ప్రవేశం జరుగుతుంది అనే దాని గురించే ఈ బాప్తిస్మం అనేది రుజువుగా, నేను ఈ లోకం శాశ్వతం అని అనుకున్నాను కాబట్టి ఈ లోకమే శాశ్వతం కాదు, ఈ లోకంలో మన జీవితం అయిన తర్వాత మరో లోకం ఉన్నది అని తెలుసుకోవడానికే ఈ యొక్క బాప్తీస కార్యక్రమం అనేది అయితే మాత్రం జరుగుద్ది. అయితే ఈ రోజుల్లో చాలామంది ఈ బాప్తిస్మంపై సరైన అవగాహన లేక దాన్ని దారి మళ్లించే ఒక ప్రయత్నం చేశారు. దాంట్లో మొదటిగా ఎవరైనా మనం ఆలోచించగలిగితే అరాకొరా బైబిల్ తెలిసిన వారు చేసిన పనులు అన్నమాట. ఈ బాప్తిస్మం అనేది ఎందుకు ఇవ్వాలనంటే పాపక్షమాపణ నిమిత్తము, పాపాలు ఒప్పుకొనుటకు, అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ దేవుడిచ్చే మహిమను, ఆ సర్వాంగ కవచాన్ని తొడుగుకొనుటకు బాప్తీస కార్యక్రమం అనేది అయితే మాత్రం జరుగుద్ది. అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము చేత మనిషి పవిత్రుడిగా మారే ఒక అవకాశం. అయితే ఈ రోజున బాప్తిస్మం ఇచ్చిన వారైనా కావచ్చు, లేదా తీసుకున్న వారైనా కావచ్చు, పరిశుద్ధంగా మీరు ఉంటున్నారా? బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, సంగమం ఒక్కటే, అలాగే మీరు పిలువబడిన పిలుపు కూడా ఒక్కటే. అయితే తీసుకుంటున్న మీరు పరిశుద్ధంగా జీవిస్తున్నారా? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. ఇలా మీరు పరిశుద్ధంగా జీవించలేకపోయినప్పుడు తప్పనిసరిగా పౌలు గారు ఒక మాటను ప్రస్తావిస్తున్నారు. అంటే బాప్తిస్మం అనేది ఒక వర్గానికి చెందిందో, లేకుంటే ఒక ప్రాంతానికి చెందిందో, లేకుంటే ఒక కులానికి చెందిందో, లేదా ఒక మతానికో చెందినది కాదు. అంటే మా బంధువులు తీసుకుంటున్నారు, మా శ్రేయోభిలాషులు తీసుకుంటున్నారు, మేము కూడా తీసుకుంటే దీంట్లోనే ఉండిపోవచ్చు అనేది తీసుకునేదైతే మాత్రం కాదు. బాప్తిస్మం అనేది పరిశుద్ధంగా జీవించుట కొరకు తీసుకునే బాప్తిస్మం. ఇచ్చిన బాప్తిస్మం అలాగే ఇచ్చారా? తీసుకుంటున్న వారు అలా పరిశుద్ధంగా జీవించుట కొరకే తీసుకున్నారా? ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ మహిమ దేహాలతోటి మనం లేపబడతాం అనేది గ్రహించి తీసుకున్నారా? అయితే ఓకే. ఒకవేళ అలాగూ తీసుకోకపోతే గనక, ఏ పౌలు గారైతే బాప్తిస్మం గురించి ఎక్కువగా ప్రస్తావించుకుంటూ వచ్చారో అదే పౌలు గారు ఒకనాడు అపోల్లోలో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి ఒక ప్రస్తావాన్ని తీసుకొచ్చాడు. ఈ రోజున మీతో మాట్లాడుతున్నట్టుగానే అపోస్తులైన పౌలు గారు ఆ సంఘానికి వెళ్ళినప్పుడు జరిగిన ఆ సందర్భాన్ని
ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారినడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు. దేవుడు ఉన్నాడు. మరి బాప్తిస్మం ఎవరి పేరట తీసుకున్నారు మీరు? బాప్తిస్మం అనేది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. పరిశుద్ధాత్ముడు ప్రతి సత్కార్యాలు కూడా చూస్తున్నాడు. అది మంచి అయినా చెడైనా సరే మనల్ని గ్రహిస్తూ ఉన్నాడన్న విషయాన్ని మీకు తెలియచేసి ఇచ్చారా బాప్తిస్మము? తెలియకోకుండానే ఇచ్చారా బాప్తిస్మం? ఇది క్వశ్చన్. ఏమండి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా అంటే బాప్తిస్మం తీసుకున్నారా మీరు? అయితే దేనిని బట్టి మీరు బాప్తిస్మం తీసుకున్నారు? ఎందుని బట్టి మీరు బాప్తిస్మం తీసుకున్నారు? అసలు బాప్తిస్మం తీసుకోవడానికి గల కారణం ఏంటి అని ఆయన అడుగుతున్నాడు. రెండవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే హేవేలు ప్రవక్త ద్వారా మాట్లాడిన ప్రవచనం ఉందో, అది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తన యొక్క జీవితాన్ని చాలించి పరలోకానికి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళాడో, ఆ వెళ్ళిన తక్షణమే అపోస్తులైన వారు మేడగదిలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు ఏకాత్మతోటి ఏక మనసుతోటి పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వచ్చినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం కదా. ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వారికి తెలియకోకుండా బాప్తిస్మం తీసుకుంటున్నారు. చూడగలిగితే, అలాగైతే మీరు దేవుని బట్టి బాప్తిస్మము పొందితేనని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. యోహాన్ అనే ఆయన బాప్తిస్మము కనుక కంపల్సరిగా ఇస్తే, యోహాన్ అనే ఆయన కంపల్సరిగా బాప్తిస్మం అనేది ఇస్తే, తీసుకున్న వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను బట్టి కనుక బాప్తిస్మం తీసుకుంటే మరో బాప్తిస్మము అవసరం లేదు. యోహాను బాప్తిస్మం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చి వారి యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. యోహాను ఎందుకు ఇచ్చాడు బాప్తిస్మం? ఇదిగో యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన వచ్చి ఈ భూమి మీద ఎలా జీవించాలో నేర్పిస్తాడు. ఆయన ఆ నేర్పించేదానిని మీరు సాదృశ్యంగా తీసుకుని ఆయనే చెప్పినట్టుగా, నేనే సత్యమును జీవమును మార్గమునని ఆయన చెప్పినట్లుగా మీరు జీవించాలి అని తెలుసుకొనుట కొరకు యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యమిస్తూ, రాబోయే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యమిస్తూ బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన పరిశుద్ధుడైనడు కాబట్టి అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. ఆ బాప్తిస్మం మీరు పొందుకున్నారా? ఆ బాప్తిస్మం పొందుకుంటే కనుక మీకు బాప్తిస్మం అవసరం లేదు. ఆ బాప్తిస్మం కాకుండా ఈ లోక సంబంధమైన వాటి మీదే కేవలము మీ మనసు నిలిపి, ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు చేయటం కొరకే మీ మనసు నిలిపి, సంఘం డెవలప్మెంట్ అవుద్దనో, లేకుంటే మా పిన్ని వెళ్తుందనో, లేదంటే మా అత్త వెళ్తుందనో, మా నాన్న వెళ్తున్నాడనో, మా అబ్బాయి వెళ్తున్నాడనో, మా బంధువులు వెళుతున్నారు అన్నట్టుగా వెళ్ళి అక్కడ నామకార్థం కనుక నువ్వు మునిగితే తప్పనిసరిగా నీకు బాప్తిస్మం అవసరం. రెండవది, నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతే నీకు బాప్తిస్మం అవసరం. అదే బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధంగా జీవిస్తే కనుక నీకు అవసరంలే. నీ బ్రతుకు నీకు తెలిసిపోతూ ఉంటుంది. నీ జీవితం యొక్క మనుగడ శైలి నీకు తెలిసిపోద్ది. పరిశుద్ధంగా జీవిస్తున్నావా, పాపిగా జీవిస్తున్నావా?
నీ అంతరాత్మ నీకు చెప్పట్లేదు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా క్రీస్తును అవమానపరుస్తూ, క్రీస్తు పొందిన బాప్తిస్మం కనుక నువ్వు పొందుకుని ఉంటే కనుక క్రీస్తు వల్ల జీవించవు నువ్వు. ఒకవేళ క్రీస్తులా జీవిస్తే నీకు బాప్తిస్మం అవసరం లేదు. క్రీస్తు వల్లే కాక నటనతో జీవిస్తే తప్పనిసరిగా పౌలు గారు చెబుతున్నాడు. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు యేసు నందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మం తీసుకున్న వారే మరలా బాప్తిస్మం తీసుకున్నారు. పిల్లరా, ఆలోచన చేయండి. నువ్వు ఖచ్చితంగా యథార్థంగా జనన మరణ పునరుద్ధాలను గూర్చి యేసును విశ్వసించి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రతీదీ కూడా మనలను లెక్కడుగుతాడు అని భయము భక్తితో తీసుకుంటే గనక బాప్తిస్మము, నీకు వేరొక బాప్తిస్మం అవసరం లేదు. బాప్తిస్మం ఒక్కటే, సంఘం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. కానీ మీరు తీసుకున్న బాప్తిస్మంలో, మీరిచ్చిన బాప్తిస్మంలో ఒకవేళ గనక ఇలాంటివి ఏవీ లేకపోతే తప్పనిసరిగా మరలా బాప్తిస్మానికి సిద్ధం కండి. చక్కగా మనమందరము కూడా పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు. ఆయన చెప్పిన ప్రకారంగా జీవించగలిగితే మాత్రమే ఆ పరలోకంలో చోటు అనేది ఉంటుంది. లేదంటే గనక తక్షణమే నరకంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆనాడు తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు. ఆనాడు తప్పించుకోలు. అప్పుడు జరిగినది ఏంటంటే, విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతోనూ మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు, ఒకళ్ళిద్దరు కదండి, 12 పురుషులు అలాగ బాప్తిస్మం పొందుకోవడం అయితే మాత్రం జరిగింది. మీరే చెప్పండి, ఈ వీడియో విన్నవారు, ఈ లేఖనాలను పరిశీలించిన వారు. బాప్తిస్మం పొందుకున్నట అంటే యేసుక్రీస్తులోనికి, క్రీస్తుని అంగీకరించుటకు, క్రీస్తులా జీవించుట కొరకు తీసుకునేది, క్రీస్తుని కలిగి జీవించుట కొరకు తీసుకునేది. అంతేకాని వేరొక కార్యకలాపాలు చేస్తుట కొరకైతే కనుక ఈ బాప్తిస్మం అనేది చల్లదని తెలియచేస్తూ మరోసారి మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తానని చెప్పిన మాటల్లో ఒకవేళ సందేహాలు కనుక ఉంటే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి. 9493086747. ప్రతిదీ కూడా ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మాట్లాడటం జరుగుద్ది. మరోసారి నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను, 9493086747. నా పేరు అశోక్, పొంగుటూరు, కోయిలగూడెం మండలం. ప్రతి ఒక్కరూ కూడా లేఖనాల పరిశీలన చేయండి. ఇలా కనుక లేఖనాల మీద మీకు గ్రిప్ ఐడెంటిఫై కనుక మీకు లేకపోతే కనుక మిమ్మల్ని అనేకులు భ్రమపరిచి మిమ్మల్ని భ్రష్టపరిచే ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు తీసుకున్న బాప్తిస్మం సరైనదైతే కనుక అందరూ కూడా ఆ యొక్క మార్గంలోని ముందుకు కొనసాగండి. ఈ భూమి మీద మనం ఎల్లప్పుడూ కూడా శాశ్వత కాలం ఉండం. మరణం అనేది చెప్పకుండా వచ్చేది, తప్పకుండా వచ్చేది. అది ఏ క్షణం వస్తుందో, ఏ గడియ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి రక్షణ పొందుకుని పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఇంతవరకు తండ్రి చక్కని మాటలో మీ పిల్లలతో మాట్లాడుకున్నారు తండ్రి. కృతజ్ఞతలు. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా లేఖనాల ఆధారంగా తండ్రి ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎదుగులాగున వారు చేయుచున్న పనిని మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి మీలో నానాటికి కూడా
వర్ధిల్లే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువును మాకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మనవుల్ని వినయ మనసుతో తండ్రి మీ పాదాలు చెంత చేర్చి మా కొరకు చనిపోయి తిరిగి లేచిన మహనీయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి పొందుకొని ఉన్నామని మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.